ఆచార్య శ్రీ వినోబా భావే గాంధీ అనుయాయులలో ప్రథమ శ్రేణిలోనివారు. కారాగృహంలో భగవద్గీతకు భాష్యం చెప్పిన తత్వజ్ఞుడు. ఈయన ఒకనాడు శ్రీ కంచి పరమాచార్య స్వామి వారిని దర్శించుకున్నారు. అప్పుడు కంచిస్వాములు వినోబా గారితో అన్నారు, పరులను సేవించడం వల్ల ప్రపంచం అంతగా ఉద్ధరించబడుతున్నట్లు నాకు తోచదు. ఒక్కొక్క వ్యక్తి తన ప్రవృత్తిని బట్టి తన మనోభావాలను అనుసరించి సమాజానికి సేవ చేస్తాడు. అయితే లోకులకు తాను ఏ ఉపకారం చేసినా అది కేవలం తన చిత్తశుద్ధికేనని, ఆత్మోద్ధరణకేనని అతడు భావించాలి. ఇతరుల వల్ల ఏ విధమైన ఉపకారము పొందని వాళ్ళు లోకంలో ఎందరో ఉన్నారు. వారంతా తమ జీవితాలను యథోచితంగా కొనసాగిస్తూనే ఉన్నారు. మాట వరుసకు అడవుల్లో మృగాలు, పక్షులు అసంఖ్యాకంగా జీవిస్తున్నవి. వాటన్నింటికీ ఎవరు సహాయం అందిస్తున్నారు? అయినా అవి మానవుల కంటే సుఖంగానే బ్రతుకుతున్నవి. సమస్త జీవరాశిలో పరమాత్మ అంతర్యామిగా ఉంటూ లోకాన్ని నడుపుతున్నాడు అన్నారు.